ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. అదేమిటంటే, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి. అవును ప్రియులారా, భార్యని ప్రేమించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ లేయా ఎన్నడూ కూడా భర్త ప్రేమను ఆమె పొందుకోలేదు. భర్త ద్వారా ఆమె ద్వేషింపబడ్డది. ఎప్పుడైతే యాకోబు ఆమెను ద్వేషిస్తున్నాడు అని దేవుడు చూశాడో, దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అదేమిటి అంటే, లేయాను లేవనెత్తాలని, లేయాను దీవించాలని, లేయాను నిలబెట్టాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం చేస్తున్న ప్రియ సహోదరి, ఈరోజు మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారేమో. నిన్ను మనుషులు ఏం చేస్తున్నారో అది నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎప్పుడైతే మనుషులు నీతో అలా ప్రవర్తిస్తాడో అదే సమయంలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు నిన్ను లేవనెత్తటానికి.